శ్రీరామ్. ఇవాళ ఈ చాయ్ పే చర్చ కార్యక్రమానికి విచ్చేసిన అంకాపూర్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన ఈ ఎన్నిక మనకేదో పంచాయతీ ఎలక్షను, అసెంబ్లీ ఎలక్షను ఇది కాదు. సమస్యలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, తీర్చుకుంటాము, కొన్ని తీర్చుకుంటాము, కొన్ని డిలే అవుతాయి. కానీ ఇక్కడ రానున్న ఎలక్షను మన భారతీయులు, హిందువుల ఆత్మగౌరవం, మన భవిష్యత్తు, మన దేశము సురక్షితంగా ఉండాలనా లేకపోతే మరో తాలిబాన్ కావాలనా అన్న ఒక సీరియస్ ఇష్యూస్ మీద జరుగుతున్న ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ వాడు మస్తు చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియంది కాదు. ఈ దేశాన్ని 3 ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ మొదలు పెడితేనే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. స్వాతంత్రం వచ్చిన నాడు మహాత్మా గాంధీ కాంగ్రెస్ బంద్ చేయమన్నాడు. చాలా అయిపోయింది, పని అయిపోయింది, బంద్ చేయమంటే ఒక కుటుంబం వాళ్లకున్న రాజకీయ షోకు తోటి పార్టీ కంటిన్యూ అయింది, సరే అయింది. ఫస్ట్ ఆ రాజకీయ షోకు కోసం ఈ దేశం 3 ముక్కలైంది. 3 ముక్కలైనాడు తుర్కోళ్ళకి 2 దేశాలు ఇచ్చినప్పుడు హిందువులకి దేశం ఇచ్చుడు అది సర్వసాధారణ. చిన్నపిల్లగాని అడిగినా చెప్తాడు, పార్టీషన్ అయినప్పుడు నీది నీకు, నాది నాకైతుంది, నీది నీకైనాక నాది కూడా నీకు ఎట్లయితుంది అన్న. ఇక పార్టీషన్ ఏంటికి చేసుడు అక్కడికి వెళ్ళి మొదలైంది. ఇవాళ ఆ ప్రాంతం నుంచి వచ్చిన హిందువులకి ఇప్పటి వరకు పౌరసత్వం ఇచ్చుకోలే. మనం అక్కడి నుంచి తరిమేయబడ్డారు వాళ్ళు. అని తరిమేసిన హిందువులకి ఇక్కడ ఇప్పటి వరకు మన పౌరసత్వం ఇచ్చుకోలేదంటే అది మన దౌర్భాగ్యం. అది మనం ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి మన సోదరుల్ని నాశనం చేస్తుంటే కూడా చూసుకుంటూ కూర్చున్నాం మనం. ఇవాళ వాళ్ళకి పౌరసత్వం ఇద్దామంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు? సరే, నరేంద్ర మోడీకి అందరం ఆశీర్వదిస్తాము, ఆయన చేసేస్తాడు. ఆల్రెడీ ఆ పని చేసేసిండు, మొదలైపోయింది. కానీ బంగ్లాదేశ్, మయన్మారు ఆడికెళ్ళి వచ్చిన తుర్కోలకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటారు. వీళ్ళకి ఇస్తే వాళ్ళకి, అసలు వీళ్ళకి వాళ్ళకి పొంతనేమని ఉన్నదా అన్న? ఇది మీరు దేశాన్ని విభజించి హిందువుల అవతల ఉన్నోళ్ళని వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ మేము పౌరసత్వం ఇస్తామన్న మాట ఇచ్చి 1947 వాళ్ళకి ఇప్పుడు ఇయ్యనీకే మీకు ఇబ్బంది. కానీ అటుకెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి ఇస్తారట. 2 విషయాలు. మూడవది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. అది మన మేనిఫెస్టోలో ఉన్నది. ఇదే రకంగా నేను ఓటర్ లిస్టులు గత 2-3 ఎన్నికల నుంచి ఓటర్ లిస్టు మీద దృష్టి పెడుతున్నాను. మన ఓట్ల శాతం ఎంత పెరుగుతున్నది, వాళ్ళ ఓట్ల శాతం ఎంత పెరుగుతున్నది. మనది 30,000 పెరుగుతున్నది, వాళ్ళది 7-8,000 పెరుగుతున్నది. అరే మనమే ఎక్కున్నాం కదా అనుకోవద్దు. మనము వాళ్ళు ఉన్నది 15%, కానీ పెరుగుతున్నది 25%. 10-20 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఆలోచన చేయండి. పోనీ పాపం అనేటోడు ప్రతి ఒక్కడు ఇక్కడ కూర్చుంటాడు. పోనీ ఇక్కడ కూర్చున్నాడు అందరూ కూడా పోనీ పాపం అనేటోళ్ళే. అవతల ఉన్నాడు ఎవ్వడు పోనీ పాపం అన్నాడు, యాద పెట్టుకోండి. వాని రక్తంలోనే లేదు పోనీ పాపం అన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత నీచమైన పార్టీ చెప్తా మీకు. ఒక చట్టం తీసుకురానికి పోయినరు 2005లో, కమ్యూనల్ వైలెన్స్ చట్టం అని. ఆ చట్టం ప్రకారం అది భారతీయ జనతా పార్టీ రోడ్ ఎక్కి నానా హంగామా చేస్తే అది ఆగింది. ఆ చట్టం ప్రకారం ఎక్కడైనా మతతత్వ విద్వేషాలతోటి కొట్లాటలైతే, కమ్యూనల్ రైట్స్ అయితే దేశవ్యాప్తంగా దోషి హిందువే,
మెజారిటీయే దోషి, మైనారిటీ కాదు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు ఏమైనా కానీ దోషి మాత్రం హిందువే. అంటే వాడు కొట్టించుకోవాలి కానీ మనకు తిరగబడి కొట్టొద్దు. వాళ్ళు తక్కువన్నారట, సరే తక్కువన్నారని అగో పెద్ద మనిషి పోని పాపం అన్నట్టు మొదలైంది. తక్కువన్నారు కదా అని కశ్మీర్లా కొట్లాటలైతే అక్కడ హిందువులు 2%, తుర్కోలు 98%. అక్కడ కూడా దోషి హిందువేనట. ఎందుకంటే తుర్కోలు మొత్తం దేశం మొత్తం తక్కువన్నారని. ఇది కాంగ్రెస్ పార్టీ 3 లక్షల మందిని 3 రాత్రులల్లా 3 లక్షల మందిని 3 రాత్రులల్లా 1989-90లా నరికి సంపి, లేకపోతే కాశ్మీర్కి వెళ్ళి ఎల్లగొట్టి కాశ్మీర్ పండితులు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడెక్కడో పనిచేసుకుంటున్నారు. ఒక్క హిందువు ప్రశ్నించలేదు కాంగ్రెస్ పార్టీని. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా మనకి? ఒక్కడు ప్రశ్నించలే. వాళ్ళ దేవుణ్ణి ఒకళ్ళు తిట్టిండ్రు. ఒక మహిళ, బీజేపీలో ఉన్న మహిళ తిట్టింది. తక్షణమే బీజేపీలోకి వెళ్ళి బర్తరఫ్ చేసి, ఆమె అన్న మాటకి ఒక టైలర్, రాజస్థాన్ లో ఒక టైలరు సపోర్ట్ చేసిండు. వారం రోజులలో వాడిని గొంతు కోసేసి చంపేసారు టైలర్. ఇలా ఇక్కడ ఆర్మూర్ గడ్డ మీద సీతమ్మ దేవిని అశ్లీలంగా చూపించుకుంటా వాట్సాప్ గ్రూపులలో తిప్పిండ్రు. రాకేష్ మాట్లాడతాడు స్పీచ్లలో. ఎవరన్నా కుయికాయ అంటున్నా అన్న? ఇది దేశంలో నరేంద్ర మోదీ అనే మునగాడు ఉండగా కూడా జరుగుతున్నాయి. రేపు కొంపదీసి కర్మగాలి, అది వానికి కూడా తెలుసు, అది కానిపోదని రాహుల్ గాంధీకి అయింది అనుకోండి. మన పరిస్థితి ఏముంటుంది జస్ట్ ఊహించండి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఈఏలాంటి వరకు ఆన్సర్ ఇస్తలేడు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, హిందువులకు పౌరసత్వం ఇచ్చేది నువ్వు ఎందుకు వ్యతిరేకం? రోడ్డెక్కిండు, తుర్కోలతో టోపీ పెట్టిండు. వీళ్ళకి ఇస్తే తుర్కోళ్ళకు కూడా ఇవ్వాలంటాడు. మరి తుర్కోళ్ళకి ఇస్తే దేశాల ఇంటికి ఇచ్చారు, దేశాలు కూడా కలిపేది. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇచ్చింది ఏంటికి? లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ రేవద్దు అంటారు. అరే తుర్కోడు 4 పిల్లల్ని చేసుకుంటుంటే చేసుకోవద్దు, ఒకటే పిల్లల్ని చేసుకోవాలని చట్టం వస్తుంది. నీకేంది నొప్పి? 4 పిల్లల్ని చేసుకొని 40 మందిని అంటారు. ఇలా అలా జనాభా పెరుగుతా ఉన్నది, వాళ్ళ ఓట్ల శాతం పెరుగుతా ఉన్నది. రేపు పరిస్థితి ఏంది? లేదు ఇవాళ ఓట్లు కావాలి, ఇవాళ మనకు పూట గడవాలి, ఇవాళ మన కమిషన్లు రావాలి, ఇవాళ మనం మంచిగా ఉండాలి, సుఖంగా వండుకోవాలి, తాగాలి, తినాలి, పండాలి. 20 ఏళ్ల కింద తర్వాత సంగతి ఏంది? ఒక కాలేజ్ పెట్టిండు బ్రిటిషోడు. 1875లో కాలేజ్ పెట్టిండు. 150 సంవత్సరాల కింద ఉత్తరప్రదేశ్లో ఆ కాలేజ్ ఎందుకు పెట్టిండంటే అప్పుడు ఉన్న 2% తుర్కోళ్ళు 2% ఉండకుండా అప్పుడు, ప్లస్ బ్రిటిష్ రాజ్యము, క్రిస్టియన్లు విదేశాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ ఆఫీసర్లు, వాళ్ళ పిల్లలు భారతదేశం యొక్క పరిస్థితుల్ని అన్ని రకాలుగా అలవాటు అవుతుందికో మరి వాళ్ళకి ఎడ్యుకేట్ కావడానికి ఒక కాలేజ్ పెట్టిన. దాని పేరు మొహమ్మదన్ ముస్లిము, ఆంగ్లో క్రిస్టియన్ ఓరియంటల్ కాలేజ్. ఒక పెద్ద కాలేజ్ పెడితే 1921 అంటే 46 సంవత్సరాల తర్వాత ఆ కాలేజ్ పేరు మారింది. ఆ కాలేజ్ పేరు మారి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అయింది. దానికి సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అయింది. క్రిస్టియన్ పేరు పీకేసింది, పుట్టి ముస్లిం పేరే మిగిలింది. ఆ తర్వాత 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిండ్రు. దానికి 2 సంవత్సరాల సమయం పట్టింది.
1950లో మన రాజ్యాంగము మన దేశంలో ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చి మన దళిత పిల్లగాళ్ళు పోయి అక్కడ చదువుడు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళ సీట్లు వాళ్ళకి పక్కా ఉన్నాయి. 15% వీళ్ళకి, 7-8% వాళ్ళకి, 123-24 మంది ఎస్సీ ఎస్టీలు చదువుతారు మొదలుపెట్టారు. ఇది వానికి అవతలానికి జీర్ణం కాదు, కోర్టుకు పోయిండు. ఇది ముస్లిం యూనివర్సిటీ, ఇక్కడ ఉట్టి ముస్లింలే చదవాలి అని కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే ఇది పేరు మాత్రమే ముస్లిం అని ఉన్నది, ఇది సెంట్రల్ యూనివర్సిటీ, ఇక్కడ ఇది అందరి కోసం పెట్టిన యూనివర్సిటీ అని కోర్టు కేసు కొట్టేసి, హైకోర్టుకు పోయిండు, కేసు కొట్టేసిర్రు. సుప్రీంకోర్టుకు పోయిండ్రు, కేసు కొట్టేసిండ్రు. సుప్రీంకోర్టులో 5 జడ్జిల ధర్మాసనంకు పోయిండ్రు. ఇది అందరి యూనివర్సిటీ, ఇది కేవలం తుర్కోలది కాదు అని కేసు కొట్టేసిండ్రు. ఇవన్నీ 15-20 సంవత్సరాల పొడుగా ఇది నడిచింది. కాంగ్రెస్ వాడు ఎంత దుర్మార్గుడో చూసుకోండి. ఇప్పుడు 1981లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి పార్లమెంట్ లో తీసుకొచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి ఇది ముస్లిం మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి తీసేసారు. ఉట్టి తుర్కోల కోసమే మిగిలిపోయింది ఆ యూనివర్సిటీ. ఇది ఇట్లా అయింది. 2011లో ఎవరు రాహుల్ గాంధీ బొమ్మ చూపించి అయితే మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు, వాళ్ళ నాయనమ్మ ఈ యూనివర్సిటీని ముస్లింలకు అప్పచెప్పింది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేసింది. ఆయన తల్లి సోనియా గాంధీ 2011లో 1920లో పెట్టిన జామియా మిలియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రపంచం ఏ రకంగా మారుతా ఉన్నదో దృష్టికోణం చదవడానికి, భారతదేశంలో ఉన్న వివిధ కమ్యూనిటీస్, కల్చరు, వ్యవహారము, మన అనేక భాషలు ఉన్నాయి, ఇటువంటివన్నీ అవగాహన కోసం ఈ సెంట్రల్ యూనివర్సిటీ పెడితే 2011లో ప్రత్యేక చట్టం మళ్ళా తీసుకొచ్చి సోనియా గాంధీ అధ్యక్షతన ఉన్న యూపీఏ గవర్నమెంట్ దానికి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఈ 2011 వరకు బీసీ రిజర్వేషన్లు కూడా వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకి తీసేసి టోటల్ గా తుర్కోలకు అప్పచెప్పారు. ఇవన్నీ మనం చూడము, ఇవన్నీ గమనించము. మనం మన కళ్ళ ముందర ఏమైనా గొడవలే టీవీ కూడా చూపిస్తాం. కానీ వెనుక నుంచి చాప కింద నీరు లెక్క చెదలు పట్టినట్టు, ఈ దేశానికి చెదలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ, చెదల కంటే డేంజరస్ కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజానికి. కమ్యూనల్ వైలెన్స్ బిల్లు, కొట్లాటలు ఎవడైనా గాని, ఎవరు తప్పు అని ఉండని, ఏమన్నా గాని, ఎవడన్నా చావని, ఎవడన్నా బతకని, దోషి మాత్రం హిందువే. ఇటువంటి చట్టాలు పాస్ చేసుకుంటాడు అన్నోడన్నా? ఇవాళ ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలా తుర్కోళ్ళకి బ్యాంకులు, కార్పొరేట్ లోన్లు ఇయ్యాల్సిందే వాళ్ళ భాష. దానికి హామీ మేమిస్తాము అంటే, రేపు నేను ప్రభుత్వం ఎన్నుకుంటే ప్రభుత్వం హామీ ఇస్తుందా అలా లోన్లకి? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లిం మైనారిటీలది కాదు, ముస్లిం మైనారిటీలది. అంటే సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు కాదు, ముస్లిం మైనారిటీలది. కాబట్టి రాకేష్ రెడ్డి గారు అన్నట్టు పిల్లల్ని అమెరికాలో ఉన్న వాళ్ళని అడుగుదాం. అమెరికాలో ఉన్నవాడికి ఏమవుతుంది? దేశం మీద రోజు దేశం మన వాళ్ళ దూరం ఉంటాడు కదా, దేశంలో ఏమవుతున్నదో వాళ్ళకి ఎక్కువ ధ్యాస ఉంటుంది, వాళ్ళు ఎక్కువ చదువుతారు. ఇక్కడ ఏమవుతుందో మనకంటే ఎక్కువ వాళ్ళకి దృష్టి ఉంటుంది ఇక్కడ జరిగేదాని మీద.
అంకాపూర్కి వచ్చిండు అరవింద్ 40 ఏళ్ల కోసం 40 ఏళ్ల నుంచి మొదలు ఈ నుంచే పుట్టింటుంది పసుపు బోర్డు డిమాండ్. ఇక్కడ నుంచే పుట్టింటుంది. ఏదో పసుపు వండే మంచి మంచి పసుపు వండే గ్రామాలు ఇవన్నీ చుట్టుపక్కల. పసుపు బోర్డు 40 ఏళ్ల నుంచి కొట్లాడుతుండ్రు. నరేంద్ర మోడీ తోటి తీసుకొచ్చి ఇప్పించిందని చెప్పుకుంటలేడని అనుకుంటున్నారు మీరు. పసుపు రేట్లు మీరు 15,000 చూడలేదా? నేను చిన్నగా ఉన్నప్పుడే చూసారు మీరు. నేను చిన్నగా ఉన్నప్పుడే చూసాను. మరి ఎందుకు పడిపోయినాయి? ఎందుకు పడిపోయినాయి? దృష్టి లేక, చిత్తం లేక, విజన్ లేక, ముందు చూపు లేక. పసుపు పండుతున్నది, పక్క రాష్ట్రాలలో పోతున్నది. ఎందుకు పోతున్నది? పసుపు తింటే ఇంత వేసుకుంటే బీమాలు రావు, దెబ్బ తాకితే పసుపు పెట్టుకుంటే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపులు తగ్గుతాయి, క్యాన్సర్లు రావు. రోజు రోజు పరిశోధన పెరుగుతున్నది. పసుపుతోటి సంబంధించిన మంచి మంచి ఏదైతే పసుపు ఉన్న గుణాలు ఇవన్నీ మనకంటే ముందు అమెరికా వాడు చేసుకున్నాడు. కర్కుమిన్ మీద వాడు పేటెంట్ తెచ్చుకున్నాడు. అమెరికాలో పసుపు లొట్టపీసు పండుతుంది. పండేదా అంకాపూర్లో పేటెన్సీ అమెరికా అనుకున్నది. ఎందుకు? చిత్తం లేక. ఇవాళ స్టార్ బక్స్ లో పసుపు పాలు అమ్ముతున్నారు. కాఫీ స్టార్ బక్స్ కాఫీలా పసుపు పాలు అమ్ముతున్నారు. అమెరికాలో, లండన్ లా, దుబాయ్ లా 15,000 ఉన్న నాడేమో మనం అందరం సంతోషపడ్డాం, బాగుపడ్డాం. కానీ అప్పుడు 1,500 ఉండేనో 1,000 రూపాయలు ఉండేనో పెట్టుబడి, 15,000 వచ్చింది. ఇవాళ పెట్టుబడి 5,000 దాటుతున్నది. మనకు 5,000 చేతికొస్తలేవు. ఎందుకు? మనము మంచిగా ఉన్నప్పుడే అదేంది ఏమంటారు కదా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. మనకు రేట్లు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి, డిమాండ్ ఎందుకు పెరుగుతున్నది, ఏం పదార్థాలు తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడ పసుపును వాడుతున్నారు. మనము పసుపు పాలు తయారు చేసి పంపాలి బయటికి. పసుపు పంపద్దు ఎగుమతులు. పసుపు పాలు తయారు చేసి పంపాలి. పసుపుతోటి ఆయిల్ ఆకులు వాడేస్తుంటే ఇలా ఆకుతోటి నూనె వెళ్తున్నది. ఆ నూనె కాస్మెటిక్స్ లో వాడతారు. మేకప్లు వేసుకుంటారు కదా, వాటిలో వాడతారు. అటువంటి ఇండస్ట్రీ తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. వస్తుందా రాదా? పసుపు బోర్డు వస్తుందని ఇచ్చింది అన్న బాండ్ పేపర్. దుంకుదాం, ఈత వస్తాలే సుత ఈత 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 సస్తే వస్తాం, దుంకనైతే దుంకుదాం అని దుంకినాం. లేకపోతే ఆవిడ రావాలి, నాకు ఈత నేర్పియాలి, పొద్దున్నే లేవాలి, పీకాలి, చేయాలి అనుకుంటే రాదు. ఇవాళ ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ అవుతున్నది, బోధన్ బీదర్ లైన్ అవుతున్నది. ఆడ మహారాష్ట్రకి వెళ్ళి కర్నూలుకి కొత్త డబ్లింగ్ పని మన మీదుగా నిజామాబాద్ మీద పోతున్నది. ఇక రైళ్లు మనం ఎన్నంటే అన్ని రైళ్లు మొదలు పెట్టుకోవచ్చు. రోజు 2 వందే భారత్ రిబ్బన్లు కత్తిరిస్తున్నాడు ప్రధానమంత్రి. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ తయారవుతున్నది, వ్యాగన్లు తయారవుతున్నాయి. ఇక్కడ మనము సముద్రం లేదు. జక్కరాన్పల్లి ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయ్యి 10 ఏళ్ళు అయింది. ఈనాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా ఇస్తలేదు. ఎయిర్పోర్ట్ తయారైంది. ఎయిర్పోర్ట్ తయారైతే మనం ఎక్కి హైదరాబాద్ కు ఢిల్లీకి పోడు కాదది. మనం పండించే సరుకులు కూడా పంపించచ్చు ఆడికెళ్ళి. ఇవాళ ఇన్ని రైల్వే లైన్లు అవుతున్నాయి, 2 ఏళ్లలో మన అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ నా లెక్క ప్రకారం ఇన్లాండ్ కంటైనర్ డిపో అంటే డ్రై పోర్టు, కంటైనర్లు ఏదైతే షిప్ ఎక్కి పోతాయో అమెరికాకి మన పసుపు తీసుకొని పోతాయో ఆ కంటైనర్ ఇక్కడనే లోడ్ కావాలి, బాంబే పోదు. అయితే అది వస్తే ఫ్యాక్టరీ పెట్టేటోడు వస్తాడు. అదో పసుపీడ్నే వండే నేను ఫ్యాక్టరీ తయారు చేసుకుంటే నేను ఈయన్నే కంటైనర్ ఎక్కిస్తే నాకు బాంబే ట్రక్ ఎక్కించి బాంబే పోవద్దు. ఆడ నేను ఆఫీస్ పెట్టుకోవాలి, ఆడ నా మనుషులు ఉండాలి, ఆడ కస్టమ్ క్లియరెన్స్ చేయాలి. ఇవన్నీ అక్కడో సెటప్, ఇక్కడో సెటప్. అయితే ఆడ ఏం చేస్తాడు, ఇక్కడ పెట్టాడు ఫ్యాక్టరీ, బాంబేలో పెట్టుకుంటాడు. వీడికెళ్ళి పసుపు తెచ్చుకుంటే అయిపోతుంది కదరా. ఇప్పుడు ఏమవుతుంది, పసుపు ఈడనే ఉంటుంది, నీకు కస్టమ్స్ వాడు ఈడనే ఉంటాడు, కంటైనర్ ఈడనే ఉంటుంది. ఇక్కడ రైలు ఎక్కిస్తే మీకు కంటైనర్ ఎక్కిస్తే అంటే పాయ అమెరికా. అయితే ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు, వీడికి వస్తాడు. ఇటువంటి ముందు చూపు ఉంటే పసుపు పాలు డిమాండ్ పెరుగుతున్నది. టాబ్లెట్లు వేసుకుంటున్నారు, కర్కుమిన్ టాబ్లెట్లు. రోగ నిరోధక శక్తి పెరగాలని కర్కుమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు.
కర్కుమిన్ టాబ్లెట్ తయారయ్యే ఫ్యాక్టరీ రావాలి ఈడ. దాంట్లో రైతులు ఎఫ్పిఓగా అంకాపూరు ఈ చుట్టుపక్కల ఉన్న మండలంలో 2 ఎఫ్పిఓలు తయారైనాయి అనుకో. ఆ ఎఫ్పిఓలు పార్ట్నర్ ఉంటుంది అందులో. ఎఫ్పిఓలు పార్ట్నర్ ఉంటుంది ఆ ఫ్యాక్టరీలో. నేను బిల్డింగ్లు ఇచ్చి కిరాయికి ఇస్తా, నేను బిల్డింగ్లు కట్టి కిరాయికి ఇస్తా. అరవింద్ ఏందిరా భయ్ వచ్చిండు, నిన్నగాక మొన్న వచ్చిండు కేసీఆర్ తిడుతుండు అన్నారు 2017లో. కవితని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు, చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అని మా నాయన దగ్గరికి టీఆర్ఎస్ వాళ్ళు పోయిండ్రు. మా నాయన చెప్పిండు, దాని తర్వాత చెప్పుడు బంద్ చేసిండు. ఏంది లెక్కలు తెస్తే అరవింద్కి 2 కోట్ల రెంట్ వస్తుంది. ఓడికి నాకు ఏందిరా అది నేను పంచాయతీ నేను చూసుకున్నా, నాకు మోడీ అంటే ఇష్టం, నేను నచ్చిన నా ఇష్టం ఉన్నా నేను చేస్తా, ఎవడేం పీక్కుంటారు పీక్కుంటా అన్నాం. ఇలా రాకేష్ రెడ్డి పరిస్థితి అదే. బాజాప్తా ప్రశ్నిస్తాడు. ఎందుకు ప్రశ్నించాడు అండి? బాజాప్తా ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి వాళ్ళకి అవగాహన ఉండాలి. ఈయన 35,000 కొడంగల్ ఎట్లా తీసుకుపోతాడు, ఇల్లు నాకు 3,000 ఎట్లు ఇస్తాడు అని ఆయన బాధ చెప్తున్నాడు. దానికి నిజామాబాద్ కాంగ్రెస్ వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేయాలి. బిల్డింగ్ కడతా, కిరాయిదారిని చూసుకుంటా, మంచి దందా చేస్తుండే చూసుకుంటాము, బేకార్గానే చూసుకోం కదా. 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద 15,000 రేట్ వచ్చినప్పుడు ఏం చేసిండ్రు మీరు? బిల్డింగ్ కట్టిండ్రు, ఆ కిరాయి 60 రూపాయలు వస్తుంది కదా, ఇచ్చేరా బాబా 60 రూపాయలకు అని అప్పచెప్పారు. ఆడు దందా నడిచిన రోజులు కిరాయి వచ్చింది. ఓ 10 ఏళ్ళు అయినాక ఆ దందా పోయింది, మన కిరాయి వచ్చుడు ఆగింది. ఇక మళ్ళా కొత్త కిరాయి కట్టుకోవాలంటే కొత్త బిల్డింగ్లు మస్తు వచ్చాయి చుట్టుపక్కల, కిరాయికి పోదు. 30కి ఇచ్చేస్తాం, మరి ఏదో ఒకటి వస్తుంది. 20కి ఇచ్చేస్తాం, ఏదో ఒకటి వస్తుంది రా, మేము ఖాళీ పడే ఉండకంటే ఇట్లా అని. నేనేం చేస్తా, నేను 60కి ఇయ్యా, నేను 45కే ఇస్తా. అవతలోడు అరే చుట్టుపక్కల అన్న 60 ఉన్నాయి, వీడు 45కే ఇస్తా అంటుండే, బిల్డింగ్ కూడా మంచుకున్నది, కానీ నీకు నువ్వు సంపాదించే సంపాదనలో 10% నాకు ఇయ్యి, అయితే 45 ఇయ్యి లేదా 10% ఇయ్యి, ఏది ఎక్కువ ఉంటే అది ఇయ్యి అని అగ్రిమెంట్ చేసుకుంటా. ఇవాళ అట్లా ఆ రకంగా ఆలోచన చేసుకొని ముందుకు పోవాలి. మనం ఇలా పసుపు ఎగుమతి చేస్తున్నాం, పసుపు ఎగుమతి చేయొద్దు. ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలా, పసుపు కనీసం పసుపు పౌడర్ చేసి ప్యాకెట్ చేసి ఇందూరు పసుపు అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని, పసుపుకి అంకాపూర్ ఫేమస్, అంసాపూర్ ఫేమస్ ఇట్లా కాదు, ఇందూరు పసుపు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని మనమందరం ఎఫ్పిఓలు అయ్యి ఒక రైతు లెక్క ఆలోచన చేసుడు బంద్ చేసి ఒక వ్యాపారస్తుల లెక్క ఆలోచన చేసుడు మొదలు పెడితే 15, 25 అవుతుంది, 20, 35 అవుతుంది. ఏం ఆశ్చర్యం లేదు. నేను అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే చెప్పిన, పోయిన 2 సంవత్సరాలు కూడా పసుపు మురిగిపోయిందని మీకు తెలుసు. అతి వర్షాలకు మురిగిపోయింది 80% పసుపు. నేను అసెంబ్లీ ఎలక్షన్ల ముందే చెప్పిన 20,000 రేటు దాటుతుంది, వచ్చే సంవత్సరం దాటుతుంది అనుకున్నా. నేను ఈసారి 14-15 ఉంటుందేమో అనుకున్నా, ఈసారి 20,000 దాటింది. నేను 2-3 ఏళ్లలో మీకు 30,000 రేట్ వచ్చిన ఆశ్చర్యం లేదు, 30,000 రేట్ వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇలా 1,600 కోట్లు పసుపు ఎగుమతి అవుతున్నది. పసుపు బోర్డు టార్గెట్ 6,500 కోట్ల టార్గెట్ పసుపు బోర్డు ఎగుమతులు చేయడానికి. మళ్ళా టార్గెట్ పెట్టింది నరేంద్ర మోడీ, వాడో వీడో ఓడో కాదు. పనులు చేయకపోతే, యాక్టివ్ గా తిరగకపోతే, ప్రజాక్షేత్రం ఉండకపోతే టికెట్లు 105 సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు కోసిండు, మంత్రి పదవులు కోసిండు, పని చక్కగా లేకపోతే. కాబట్టి భారతీయ జనతా పార్టీల పని, పార్టీ పెంచుడు ఇవిటి తప్ప వేరే దాని మీద, అవినీతి మీద చిత్తం ఉన్నా, పైసల మీద చిత్తం ఉన్నా ఎప్పుడు నౌకరీ పోతుందో తెలియదు. అది నరేంద్ర మోడీ. అందుకని అలా ఎవరిని అడిగినా అంకాపూర్లో కూడా మీరందరూ మేము అసెంబ్లీ కట్టేసినా మేము ఇటు మాత్రం మోడీకి ఎత్తామంటారు. ప్రతి జాగాలో గదే అంటున్నారు. ఎందుకంటున్నారని ఇందుకే అంటున్నారు. కానీ మా బాధ ఏంటంటే, నాది రాకేష్ బాధ ఏంటంటే, వీళ్ళు ఢిల్లీకి అంటున్నారు, ఇక్కడ గల్లీకి ఎందుకు ఎత్తలేరు? డ్రిప్పు రాదు గల్లీకి వేస్తే. ఇల్లు గరీబైన ఎవరో ఇల్లు అడిగిండు, ఈడ ఇల్లు రాదు. మొగుడు సంపాదించే తెచ్చి పెళ్ళానికి ఇచ్చే, పెళ్ళాం బుద్ధిమంతురాలైతే
ఏం రా ఏం కావాలి, ఓ రోజు ఆలుగడ్డ తినబుద్ధి అవుతుంది, ఓ రోజు చికెన్ తినబుద్ధి అవుతుంది. అడిగి వండి పెట్టే మంచి తల్లి అయితే మంచి భార్య అయితే అడిగి పెట్టే. ఈడ పెళ్ళాము కేసీఆర్ అనే పెళ్ళాము కాళేశ్వరం ఒకటే పెట్టే, వేరే అన్ని ఉపాసం పెట్టే. ఇల్లు లేదు, ఆరోగ్య బీమా లేదు, డ్రిప్పు లేదు, ఫసల్ బీమా లేదు, విద్య లేదు, స్కూళ్ళు నాశనం, టీచర్లు లేరు. ఏమని ఏమి ఇచ్చినవరా అంటే మండలం ఇచ్చిన అంటాడు, డొంకేశ్వర్ ఇచ్చినా ఆలూరు ఇచ్చినా అంటాడు. మరి ఏమి ఇచ్చినవరా? ఆలూరుకి మండల ఆఫీస్ ఇచ్చినవా? ఎంఆర్ఓ ఇచ్చినవా? దానికి ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఇచ్చినవా? ఏం లేదు. ఏమి ఇచ్చినా అంటే మండలం కాగితం పేరు మీద, కాగితం మీద మండలం ఇచ్చిన. అది డెవలప్మెంటా? పిజ్జా కొనుక్కుంటాం కదా, ఆడ 6 ముక్కలు చేసి ఇస్తాడు, దాన్ని 9 ముక్కలు చేసి ఇచ్చాడు మీకు. గదే పిజ్జా 9 ముక్కలు ఇచ్చిన అంటుండు వాడు. అట్ట నడిచింది 10 ఏళ్ళు. ఇక మనోడు ఇప్పుడు వచ్చినోడైతే తులం బంగారం ఫ్రీ అనబట్టే, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఫ్రీ, 4,000 పెన్షన్. ఏడుకెళ్ళి ఇస్తారా భయ్? నీ ఆమ్దాన్ని ఎక్కడి నుంచి పెంచుతున్నావు? నేను 25 ఏళ్ల నుంచి 24 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీని చూస్తా ఉన్నా. ఆయన అంటే 2001 నుంచి 2002 నుంచి ఫాలో అవుతా. ఆమ్దాని పెంచినాక స్కీమ్ పెడతాడు ఆయన. ఆమ్దాని పెంచినాక స్కీమ్ పెడతాడు. ఈడ ఆమ్దాని లేదు, ఏం లేదు. అప్పులు పెంచుతున్నారు, స్కీములు పెడుతున్నారు, అప్పులు పెంచుతున్నారు, స్కీములు పెడుతున్నారు. ఒక రోజు చేతి ఎత్తుతారు, అయిపోయి చేతి ఎత్తిన రోజు ఆడు సంపాదించుకుని ఆడు జేబులు నింపుకుని నాశనం అయ్యేది మనము, మన ఊర్లు. మా కళ్ళాలు లేవు. అరే రోజు పోతున్నాయి, ఇట్లా తిరుగుతున్నా. మొన్న 10 రోజుల కింద వర్షాలు పడుతున్నాయి. పాపం పొద్దున పోతుంటే వరి ఆరేస్తున్నారు ఎండకి రైతులు పాపం. సాయంత్రం కాగానే సాయంత్రం కాగానే అదే వరిని మళ్ళా కుప్పలు చేస్తున్నారు. పొద్దున ఆరేస్తున్నారు, సాయంత్రం కుప్పలు చేస్తున్నారు. ఆ వ్యవసాయం చేసి కోతలు కోస్తే దానికంటే ఎక్కువ కష్టపడుతున్నారు రోజు. ఈ 2024 సంవత్సరంలో గిట్లుంటుంది అన్న వ్యవసాయం. రోడ్ల మీద, హైవేల మీద వరి ఆరోసుకుంటారా? ఎక్కడ పోతున్నాయి పైసలు? మార్కెట్ యార్డ్ పైసలు ఎటు పోతున్నాయి? మొత్తం అవినీతిలా కూరుకుపోయిన పార్టీలు ఇవన్నీ. దయచేసి ఇవన్నిటి దృష్ట్యా మీ అందరికీ రిక్వెస్ట్, ఒక్క ఓటు కూడా వృధా చేయొద్దన్న, ఒక్క ఓటు వృధా చేయొద్దు. దయచేసి నరేంద్ర మోడీ గారిని పెద్ద మెజార్టీ తోటి మీ అందరినీ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు వచ్చిన వారు మన మధ్యలకు రాజస్థాన్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిండు. ఇప్పుడు బీజేపీ అక్కడ రాజస్థాన్ ప్రధాన కార్యదర్శి. వారు ఎంపీగా కూడా పోటీ చేసిండ్రు. అక్కడ ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మన నిజామాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా వచ్చిండ్రు. జైసల్మేర్ నుంచి వారు పోటీ చేసిండ్రు. 5 లక్షల నుంచి 6 లక్షల మెజార్టీతో గెలుస్తారు. వారికి 5 లక్షల నుంచి 6 లక్షల మెజార్టీతో గెలుస్తారు. అదే ఆడ ఆ ప్రాంతంలో నామినేషన్ వేసి ఇంట్లో కూర్చొని గెలిపించేస్తారు మొత్తం बीजेपी मोदी मोदी। सर अभी बता रहा था बीजेपी में हो गया, इलेक्शन हो गया, अभी मैं बीवी बच्चों को ले घूमने जाता हूँ, ये नहीं रहता बीजेपी में, साहब को घूमने निजामाबाद भी जाए। రేపు మే 13 అయినాక వేసేసుకొని అనుకుంటాం అనుకుర్రా? మే 13 6 గంటలకు పోలింగ్ అవుతుంది. మే 13 7 గంటలకు మాకు ఫోన్ వస్తుంది, రేపు ఢిల్లీకి ఆడ తెలుగు ప్రాంతాల్లోనే ఆడంతా తిరగని. నా పిల్లలేమో ఒకరోజు ఫోన్ చేసి నీ అసలు పెళ్లి చేసుకోవద్దనమాట. అటుంటది బీజేపీ. రెస్ట్ గిస్ట్ ఉండదు. కాంగ్రెస్ మా వాళ్ళు మొత్తం 20 రాష్ట్రాల పైన, దేశంలో 20 రాష్ట్రాల పైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. గెలుస్తారు, రాష్ట్రాలు గెలుస్తారు. సాయంత్రము 1 గంట సేపు మోడీ గారు, అమిత్ షా గారు పార్టీ కార్యాలయానికి వస్తారు. కార్యకర్తలు అందరు జమ అవుతారు, అందరికి లడ్డూలు తినిపిస్తారు, చేతులు ఊపుతారు. మోడీ గారు 15 నిమిషాలు మాట్లాడతారు, మళ్ళా పాయ్ ఆఫీస్కి పాయ్, మళ్ళా పని చేసుకునే 2014 నాకు యాద ఉన్నది. అమిత్ షా మోదీ ప్రధానమంత్రి అయిండు,
అమిత్ షా జనరల్ సెక్రటరీ ఉండే ఆయన అధ్యక్షుడైండు బీజేపీకి. ఆయన ఇంటర్వ్యూలో మీరు అధ్యక్షులైంది కదా, నెక్స్ట్ పని ఏంది అంటే 2019 ఎన్నికల పని మొదలైంది అన్నాడు. 2019లో లీడ్ పెరిగింది, 30 సీట్లు పెరిగినాయి. పెరిగినాక మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏంది పరిస్థితి అంటే 2024 తయారవుతున్నది అంటుండు. 2022లో అదే అమిత్ షా ఇంకో ఛానల్ అడిగిండు 2024 2024 हम कैसे भी जीतेंगे, हमारा दृष्टि 2029 पे है అంటుండు. ఇవన్నీ కాంగ్రెస్ కూడా ఎడదట్టుకుంటాడన్నా చెప్పు. ఇవి పండుడు ఎలక్షన్ కాగానే పండుడు 3 నెలలు 4 నెలలు గాయబోవుడు, అమెరికాలు లండన్లు తిరుగుడు, హనీమూన్లకు పోవుడు. ఈ భారతీయ జనతా పార్టీతో తట్టుకోవడం కష్టం. అందుకని ఇట్లా పాకిపోతా ఉంటుంది బీజేపీ. కాబట్టి మనకు కావాల్సింది సేవా దృక్పథంతో ఉన్నోళ్ళే ఈ పార్టీల పైకి వస్తారు. వాళ్ళకే టికెట్లు వస్తాయి, వాళ్ళకే పదవులు వస్తాయి. పదవులు వచ్చినాక ఇంకా అనిగిమేనికి ఇంకా పని చేసుకోవడం తప్ప వేరే మార్గం అన్నది, వేరే ఆలోచన అన్నది బీజేపీలో రాదు. థ్యాంక్ యూ. వీరు దామోదర్జీ అగర్వాల్ వారి పేరు. వారు ఇక్కడ ప్రభారీగా వచ్చిర్రు. వారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. यहाँ के एमपी उम्मीदवार श्री अरविंद जी, राकेश जी, रेड्डी जी, सभी उपस्थित सीनियर लीडर्स और यहाँ बैठे सभी मेरे ब्रदर्स एंड सिस्टर्स, मुझे तो ज्यादा भूलना नहीं है, हिंदी भूलता हूं. आपको समझ आता है क्या? अभी धर्मपुरी अरविंद जी बोल रहे थे कि भाजपा में छुट्टी नहीं होता, लेकिन कांग्रेस के लीडर जो प्राइम मिनिस्टर बनना चाहते हैं ना, साल में 2 बार 1-1 महीना के लिए किधर जाते हैं किसी को पता नहीं है. और जबकि हमारे लीडर नरेंद्र भाई मोदी 24 वर्ष हो गया, 24 इयर्स चीफ मिनिस्टर एंड प्राइम मिनिस्टर, एक दिन का छुट्टी नहीं लिया जी. भगवान ने उनको एक दिन बीमार नहीं किया जी. उनकी मदर का डेथ हुआ था, वो अपने मदर को बहुत प्रेम करते थे, लेकिन उनका फ्यूनरल करके, और कैसा किया, जैसा हम करते हैं, बिना चप्पल जूते के अपनी मां को कंधा देके उनका फ्यूनरल करके, उनके बड़े भाई को चरण स्पर्श करके, और उसी दिन वापस काम पे लग गए जी. ये डिफरेंस है कांग्रेस के कल्चर में और बीजेपी के कल्चर में. ऐसा ही इन्होंने मुझे बोला. मैंने इलेक्शन लड़ा है जस्ट नाउ, और आफ्टर 3 days आई वाज हियर, क्योंकि हमारे लिए हमारा जीतना इंपॉर्टेंट नहीं है, पूरे देश में 400 पार आना इंपॉर्टेंट है. हमारी पार्टी के नेता हमारे कार्यकर्ता से ज्यादा मेहनत करते हैं. उनकी पार्टी के नेता ऐश आराम करते हैं. और सबसे बड़ी बात, मैं एक बोलकर पूरी बात करूंगा, हम राम भक्त हैं जी, राम भक्त हैं. जय श्री राम. वो राम विरोधी हैं जी. हम सनातनी हैं, वो सनातन को मच्छर कहकर मसल कर फेंकने वाले हैं जी. बरोबर है कि नहीं है? हम बोलते हैं भारत माता की जय, और वो बोलते हैं भारत तेरे टुकड़े होंगे 1000, इंशाअल्लाह इंशाअल्लाह बोलते हैं जी. हम राम मंदिर की शिलान्यास करते हैं, हम राम मंदिर में प्राण प्रतिष्ठा का कार्यक्रम करते हैं, वो उसका निमंत्रण ठुकराते हैं और काले कपड़े पहनकर संसद में जाते हैं जी. ये लड़ाई देशभक्त और देश विरोधियों की है, भारत भक्त और भारत विरोधियों की है, विकास करने वाले और भ्रष्टाचार करने वाले की है.
भारतीय जनता पार्टी एक परिवार है और उनकी पार्टी एक परिवार की पार्टी है जी। इतना अंतर है। इसलिए इट इज नॉट इम्पोर्टेंट कि ये जीत रहे हैं, ये प्रचंड बहुमत से जीतने चाहिए और संसद में जब ये जाएं तो इनकी ताकत बढ़नी चाहिए ताकि केंद्र से ज्यादा पैसा लाकर यहां के विकास को सुनिश्चित कर सकें। मैं आपसे अपील करता हूं, विनम्र निवेदन करता हूं कि भारतीय जनता पार्टी के कमल के निशान के आगे बटन दबाकर प्रचंड बहुमत से भारतीय जनता पार्टी को विजयी बनाएं। पिछले 10 वर्ष में गरीब कल्याण का, सांस्कृतिक उन्नयन का और भारत की मजबूती का जो दौर चला है, इन 10 वर्षों में जो राष्ट्रवाद का और सनातन का झंडा बुलंद हुआ है उसे और बुलंद करिए। आपका आशीर्वाद चाहिए। इसी प्रार्थना के साथ मैं अपनी वाणी को देता हूं विराम। जय श्री राम, जय श्री राम, जय जय श्री राम।